B3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలి. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత డిమాండ్. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. కార్మికుల సమస్యలపై స్పందించకుంటే 17 నుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తాం. యాజమాన్యానికి ఎస్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుల హెచ్చరిక. ఇద్దరు కుమార్తెల కిడ్నాప్ కు తల్లి మరో 3 యత్నం. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన కుప్పం పోలీసులు. ఉచిత విద్యుత్పై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీంద్రరావు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ డామ్ డామ్ అంటూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కించపరిచే విధంగా మాట్లాడినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం. ఉచిత కరెంటు వద్దన్న రేవంత్ రెడ్డి. 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 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి అమర హై, అమర హై. రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ. 24 గంటలు కరెంటు వద్దన్న కాంగ్రెస్ పార్టీ. 24 గంటల కరెంటు వద్దన్న కాంగ్రెస్ పార్టీ. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ. అమెరికాలో రైతులకు 3 గంటల కరెంటే చాలు, ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఏదైతే రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాక్యాలు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు పనిలో నవ్వుతున్న విషయం. అందుకే ఇవాళ రవీంద్రరావు గారు, మా ఎమ్మెల్సీ గారు, మేము, మా శ్రేణులు, ప్రత్యేకంగా మహిళలు, రైతులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో మహబూబాబాద్ పట్టణ సబ్ స్టేషన్ ముందు రైతు వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వాళ్ళు ఉంచిన కార్యక్రమం ఆయన వాళ్ళ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమం. ఏపీలో బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పార్టీ నేతల నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సొమ్ము వీరరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, అంబికా కృష్ణ తదితరులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యాక తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన పురంధేశ్వరి ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్ద భారీ గజమాలతో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి ర్యాలీగా విజయవాడ బయలుదేరి వెళ్లారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. తనకు ఇంతటి గురుతర బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఆమె ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యానికి మధ్య జరిగిన అగ్రిమెంట్ను అమలు చేయాలని గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్నా స్పందించకుండా చర్చలు పేరుతో కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ 2వ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు భిక్షాటనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు చిలక శంకర్, నాంసాని శంకర్, రాజమల్లయ్య, యునైటెడ్ ఫోమ్ నాయకులు మాట్లాడుతూ 3500 మంది కాంట్రాక్ట్ కార్మికులు జీతభత్యం పెరగాలని, తమ హక్కుల సాధన పోరాడుతుంటే యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పుడు కాంట్రాక్టర్లను ముందు పెడుతూ సమస్యలను పక్కదారి పట్టించాలని చూస్తుందని అన్నారు. అలవెన్స్ల పెంపు, పెండింగ్ ప్రమోషన్స్ అమలు చేయాలని, డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని, అగ్రిమెంట్లో ఉన్న విధంగా 2220 రూపాయల జీతం పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణం ఈ సమస్యలపై యాజమాన్యం దిగరాకపోతే సోమవారం నుండి వంట వార్పు, దుకాణాల బంద్ కార్యక్రమాలు చేపడుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈనాడు ఎన్టీపీసీ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా రామగుండం ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి 3500 మంది కాంట్రాక్ట్ కార్మికులు వారి యొక్క జీతభత్యాలు పెరగాలని, వారి యొక్క హక్కులు కావాలని, వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పని గత 2 నెలల నుంచి ఎన్టీపీసీ గేటు ముంగట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం చర్చల పేరుతోటి దాదాపుగా 2 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఈ యొక్క కాంట్రాక్టు కార్మికుల సమస్యలన్నీ పక్కదారి పట్టించే విధంగా ఇవాళ కాంట్రాక్టర్లను ముందు పెట్టి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్టీపీసీ యాజమాన్యానికి ఇప్పుడే మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీపీసీ యాజమాన్యమా ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి. ఏదైతే మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మాకు అలవెన్స్లు పెంచే ప్రక్రియ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ పాలసీకి సంబంధించింది కానీ, ఐటీఐకి సంబంధించినది కానీ, పెండింగ్లో ఉన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు కానీ తదితర ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మాకు పరిష్కారం చేయని ఎడల ఇంతేకాదు ఈ ఉద్యమం ఇక్కడితోటి ఆగదు. ఈ కార్యక్రమం రోజొక్క కార్యక్రమం చొప్పున పెద్ద ఎత్తున ఎన్టీపీసీలో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్మిక వర్గం అంతా కూడా ఈ రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల దుకాణాల బంద్ పిలుపు కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మా పిల్ల పాపలతో కూడా రోడ్డెక్కి మేము పెద్ద ఎత్తున రోడ్డు పైన వంటబాబు కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఇవన్నీ జరగకముందే ఎన్టీపీసీ యాజమాన్యం దిగొచ్చి మాకు గతంలో పెరిగినటువంటి 2220 రూపాయలు ఏవైతున్నాయో వాటిపైన మాకు అగ్రిమెంట్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించమని చెప్పని కోరుతా ఉన్నాం. ఇది 2-3 రోజుల లోపల కనుక చేయకపోతే మేము బుధవారం బేతావరంలో ఉన్నాం, శుక్రవారం, శనివారం దాకా మేము వెయిట్ చేస్తాం. ఇదే చిన్న కార్యక్రమం చేస్తాం. అప్పటికి కూడా మా దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించకపోతే సోమవారం నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. లోపల దాదాపుగా 2 రోజుల టూల్ టౌన్ సమ్మె కూడా ఇవ్వబోతా ఉన్నాం. అట్లనే బయట కార్యక్రమాలు కూడా సీరియస్గా ఉంటాయి. ఇవన్నీ జరగకముందే ఎన్టీపీసీ యాజమాన్యం తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే కార్మికులు కోపంతో ఉన్నారు, ఆకలి బాధతో ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. మండలంలోని మల్లునూరుకి చెందిన దివ్యశ్రీని అదే గ్రామానికి చెందిన నరసింహ అనే రైల్వే ఉద్యోగి 6 సంవత్సరాల క్రితమే వివాహం చేసుకున్నాడు. వీరికి పూర్వనిక, సెన్విక అనే 2 ఆడపిల్లలు ఉన్నారు. చిన్నారులు కుప్పం ఏవిఆర్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో 7 నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. దివ్యశ్రీ తన తమ్ముడు మరో 2 వ్యక్తులతో కలిసి సినిపక్కిలో కారు, 2 మోటార్ వెహికల్స్ తో 2 పిల్లలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసింది. మల్లనూరు రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద స్కూల్ బస్సును వారు అడ్డుకోవడంతో అందులోని పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ట్రాక్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు రైల్వేస్లో.
ఇతనికి సుమారు ఒక 9 సంవత్సరాల కిందట దివ్యశ్రీ అనే అమ్మాయి, ఈమె నేటివ్ ఆఫ్ పావగడ, ఈమె వీళ్ళ తల్లిదండ్రులంతా కూడా బెంగళూరులో స్థిరపడి ఉంటారు. ఈమెను మ్యారేజ్ చేసుకున్నాడు. ఈమెను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి పేరు పునర్విక, ఇంకో అమ్మాయి పేరు సన్విక. పెద్ద అమ్మాయికి వచ్చి 6 years, చిన్న అమ్మాయికి వచ్చి 4 years. కొన్ని కారణాల వల్ల వీళ్ళకు మనస్పర్ధలు రావడం జరిగింది. సుమారు ఒక 6-7 నెలల కిందట వీరిరువురికి కోర్టు డైవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 2 అమ్మాయిలు కూడా తండ్రి అయిన నర్సింహుల దగ్గరే ఉంటున్నారు. కుప్పంలో ఏవిఆర్ స్కూల్లో ఈ 2 పిల్లలు చదవడం జరుగుతుంది. ఒకరు ఫస్ట్ క్లాస్, ఇంకొకరు ఎల్కేజీ అని. మల్లానూరు నుంచి డైలీ బస్సులో వచ్చేవాళ్ళు. ఈరోజు అంటే 13వ తారీఖున ఉదయం అరౌండ్ 8:30-9 ఆ ప్రాంతంలో ఈ అమ్మాయి ఎవరైతే ఈ దివ్యశ్రీ అని ఉందో, ఈ నర్సింహుల భార్య, కూతుర్లను బలవంతంగా తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఆమె తన 2 తమ్ముళ్ళు, అర్జున్ తర్వాత రాజశేఖర్, తర్వాత వీరిద్దరి ఫ్రెండ్ అయిన వినోద్, ఈ ముగ్గురు ప్లస్ రాజు అని ఒక కార్ డ్రైవర్, ఒక కారు తీసుకొని బస్సును అటకాయించడం జరిగింది. ఆ 2 పిల్లల్ని కూడా బలవంతంగా ఆమె తనతో పాటు తీసుకొని పోవాలని ప్రయత్నించగా సమాచారం అందుకున్న మేము తక్షణమే వెళ్ళి ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయడం జరిగింది. తర్వాత 2 మొత్తం ఆ కారును, తర్వాత ఈ దివ్యశ్రీ అనే అమ్మాయిని, ఆ 4 పురుషులను అందరినీ కూడా తదుపరి చర్య నిమిత్తము మా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆభరణాల కోసం మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఆభరణాలను దోచుకుంటున్న కేసును శంషాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితుడు 2 రోజుల క్రితం పట్టణంలోని హైటెక్ సిటీ ప్రశాంత్ నగర్ కాలనీలో గంగమ్మ అనే మహిళను మాయ మాటలతో పరిచయం చేసుకుని కళ్ళు తాగించి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు దోచుకున్నాడు. అదేవిధంగా మరో మహిళపై దాడి చేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుడి వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. షాద్నగర్ సీఐ ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం, సిసిఎస్ శంషాబాద్ ఇన్స్పెక్టర్ వీరబాబు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సిసిఏ ఎస్ఐ జాకీర్, ఏఐఎస్ సత్యనారాయణ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ దశరథ్, సిబ్బంది మోహన్ యాదగిరి, జాకీర్, రవి, రఫీ కీలక పాత్ర పోషించారని అన్నారు. వారికి తగిన రికార్డులను పై అధికారుల ద్వారా అందజేస్తామని తెలిపారు. కమిషనరేట్ లిమిట్స్లో 8వ తేదీన ఒక లేడీ మిస్సింగ్ కేసు, 8వ తేదీన ఒక లేడీ మిస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 11వ తేదీన కూడా ఒక లేడీ దగ్గర రాబరీ జరగడం జరిగింది. ఈ 2 మనము చూసినట్లయితే ఈ 2 దగ్గరగా కనెక్టెడ్ ఉన్నాయి మన క్లూస్ అన్ని కూడా. సో మన సిపి సైబరాబాద్ సార్ సిసిఎస్, ఎస్ఓటి అండ్ లోకల్ పోలీస్ కలిపి దీంతో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ మనకి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ 2 కేసెస్ మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. 8వ తేదీ, జూలై 8వ తేదీలో మర్డర్ ఫర్ గెయిన్ వచ్చింది. జూలై 11వ తేదీ ఒక రాబరీ కేసు. ఈ 2 కూడా దీంతో ఎవరైతే ముద్దాయి ఉన్నారో జార్కుల అజీరా అని చెప్పేసి ఇతను రెసిడెంట్ ఆఫ్ మెట్టుగూడ తాండా, చౌడూరు విలేజ్, నవాబ్పేట మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇతను 8వ తేదీన ప్లస్ 11వ తేదీన
షాద్నగర్ ఈ పట్టణంలో 2 సార్లు కూడా ఇక్కడ షాద్నగర్ పట్టణంలో ప్రశాంత్ నగర్ దగ్గర ఒక కళ్ళు కొట్టు ఉంటుంది. ఈ కళ్ళు కొట్టు దగ్గరికి రావడం, అక్కడ ఒక లేడీని పర్చేజ్ చేసుకోండి, ఒక గంగమ్మ అని చెప్పేసి. వీళ్ళు నేటివ్ ఆఫ్ వికారాబాద్, బంగారంపల్లి. ఇక్కడికి జీవనాధారము షాద్నగర్లో ఇక్కడ వాళ్ళ హస్బెండ్ వాచ్మెన్గా పనిచేస్తారు, ఈయన కూడా డైలీ వేజ్ లేబరర్గా పనిచేస్తారు. సో ఈమె కళ్ళు దుకాణం చేసినప్పుడు ఇతను ఏరియా చూడడం జరిగింది. ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెకి కళ్ళు కాదు ఆ తర్వాత మొన్న ఇంకొద్దిగా కళ్ళు కావాలని చెప్పేసి అక్కడ కళ్ళు కొనుక్కొని ఈ ప్రశాంత్ నగర్ కాలనీలో ఒక హాస్టల్ దగ్గర అన్నీ కూడా చిన్న చిక్సెడి ఫారెస్ట్, సో అక్కడికి తీసుకెళ్ళాను. వైసీపీ కుతంత్ర రాజకీయాలు మూసుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఎన్ఆర్జీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల గురించి తమ నాయకుడు ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థలో ఉన్న కొంతమంది ఒంటరి మహిళలు చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్నారని, వారి వలన వాలంటీర్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని అన్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం వాలంటీర్లను తప్పుదోవ పట్టించి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను దహనం చేస్తూ ఆయనను దూషించే విధంగా ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ, మండల అధ్యక్షుడు గల్ల వెంకట్రావు, పఠాన్ ఖదర్ బాషా, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసాన్, స్టీల్ అంజీ, లీలా కిషోర్, సాంబా, శివశంకర్, పార్టీ వీర మహిళ అమరేశ్వరి, పెద్దింటి సుమలత, కోటేశ్వరమ్మ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజల్లో వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్న వ్యక్తి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత. ఈ రాష్ట్రంలో పేద పొడుగు బలహీన వర్గాల కోసం నిత్యం శ్రమిస్తూ వారి తరపున పోరాడుతున్న వ్యక్తి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గత 20 రోజుల క్రితం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర నలుమూలల వారాగా ఈ విజయ యాత్రలో భాగంగా 2వ విడతలో నిన్న మాట్లాడటం జరిగింది. ఏలూరు సభ సాక్షిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేటి యువతని ఏ రకంగా మోసం చేస్తున్నాడు, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు వయసులో గల యువతిని, డిగ్రీ పట్టా చేర్చుకున్న యువతిని వారి జీవితాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాడో మనకు అందరికీ అర్థమవుతానే ఉంది. వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి విద్యార్థుల్ని, అదేవిధంగా యువకుల్ని వారి జీవితాన్ని కేవలం 5,000 రూపాయలకే తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని వైఖరిని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏలూరు సభ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి వాలంటీర్ వ్యవస్థ గురించి? వాలంటీర్ వ్యవస్థని మన రాష్ట్ర రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తుంటే చూసి ఓర్వలేక రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని, 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉందో అంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి రైతులు తగని బుద్ధ చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు రామిడి ఆధ్వర్యంలో ఈరోజు మన బడంగ్పేట్ సంబంధించిన అందరి లీడర్ల సమక్షంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మొన్న చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు రైతులకు 3 గంటల సరిపోతుందని చెప్పేసి అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతుల పక్షాన ఈరోజు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో అందరు రైతులు వ్యతిరేకిస్తున్నారు. నువ్వు చేసిన స్టేట్మెంట్ 24 గంటల ఖండించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటువంటి రైతులకు అందరూ కూడా మేలు జరుగుతూ ఉంటే అది ఉరవలేకనే ఇటువంటి స్టేట్మెంట్ చేయడం అనేది ఇది మీకు తగదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. రైతులను పక్షపాతిగా ఉండాలంటే రైతులకు ఎప్పుడు 24 గంటల కరెంట్ ఉండాలి, వాళ్ళకు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండాలి. వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటే
వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓర్వలేకనే రేపు రాబోయే ఎలక్షన్లలో ఈ యొక్క వ్యాఖ్యలు చేసినందుకు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన ఆలోచన చేసి రైతులకు మేలు చేసే రకంగా మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యొక్క మంచి పథకాలు ఈ రైతు బంధు, రైతు బీమా, అలాగే రైతులకు ఏదైనా ప్రమాదం చనిపోతే ఇమ్మడే ఒక వారం 10 రోజుల్లో 5 లక్షల బీమా పథకాలకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. దయచేసి మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలని చెప్పి తరుణంలో ఆ రోజు రైతులు పడుతున్నటువంటి కష్టాన్ని చూచి మేలుకొని మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ రోజు వీరికి కావలసినటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి, వీరికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రక్షాళన చేసి ఆ రోజు మన 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చి ఈరోజు రైతులకు ఎంతో ఇలా తెలంగాణనే ఇలా వరి వండుతుందంటే నెంబర్ 1లో మన తెలంగాణ రాష్ట్రమే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ తరుణంలో ఈరోజు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 3 గంటలు ఇస్తే ఈ రైతులకు సరిపోతుంది, 8 గంటలు ఇస్తే ఉచిత కరెంట్ సరిపోతుంది అని చెప్పి అవహేళన చేస్తున్నటువంటి రేవంత్ ఉన్నాం. నిజంగా కూడా మేము అదో ఇదో చెప్తా ఉన్నాం. ప్రజల దగ్గరికి వచ్చి మేము ఏం చేస్తామని చెప్పి ప్రతి మీటింగ్లో మీరు చెప్తా ఉన్నారు. మీరు మనసులో ఉన్న మాట ఏంటంటే ఈరోజు ప్రజలకు వ్యవసాయం చేసే రైతులకు అందరికీ 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది, 8 గంటలు ఉచితంగా సరిపోతుంది అని చెప్పి ఒక అవహేళనతో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కనీస వసతులు లేని డోర్నాకల్ మైనారిటీ హాస్టల్ ను అన్ని వనరులు వసతులు ఉన్న కురివికి మార్చాలని మైనారిటీ పిల్లల తల్లిదండ్రులు సంఘం నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓసీ క్లబ్ లో ఏర్పాటు చేసిన మైనారిటీ పిల్లల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డోర్నాకల్ నియోజకవర్గ పరిధిలోని మైనారిటీ బాలికల పాఠశాలలో మంజూరైన దగ్గర నుంచి సొంత భవనం లేనందున కుర్వి మండల కేంద్రంలో భవనాన్ని కిరాయికి తీసుకొని కొన్నేళ్లుగా నడిపిస్తున్నారని అన్నారు. పిల్లలకు నీటి సౌకర్యం లేక మున్సిపాలిటీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారని, 400 మంది పిల్లలకు సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. హాస్టల్ ప్రాంగణంలో పశువులు కట్టేయడం, గడ్డి వాములు పెట్టడం వల్ల ప్రాంగణంలో మొత్తం పచ్చిగడ్డి మొలిచి అందులో పాములు, తేళ్లు హాస్టల్లోకి రావడంతో పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. హాస్టల్ కాంపౌండ్ ఎత్తులేక పక్కనే బెల్ట్ షాపులు ఉండడం వలన బయటి వ్యక్తులు మందు తాగి గోడలు దూకుతున్నారని అన్నారు. మరుగుదొడ్లు కూడా హాస్టల్లో కాకుండా దూరంగా ఉండటంతో పిల్లలు రాత్రిపూట బాత్రూంలకు వెళ్లాలంటే భయపడుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హాస్టల్లో అన్ని వసతులు ఉన్న కురిబికి మార్చకపోతే పిల్లలు తల్లిదండ్రులతో కలిసి రాస్తారోకలు ధర్నా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా అమ్మమ్మని నా పేరు జైబున్. అయితే పిల్లలకి నేను పోయిన ఒకరోజు పిల్లలు తోలొచ్చిన, మళ్ళీ తెల్లారిపోయి చూసొద్దామని జ్వరం వచ్చిందంటే వెళ్ళిన నేనే చూసొద్దాను. మొత్తం ఆడ నీళ్ళు వాటర్ లేవు, తాగడానికి వాటర్ లేవు. అది మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి పోస్తున్నారు. ఏంటి ఇట్లా అంటే ఉన్నాయి వాటర్ అన్నది. ఏం చూపించామంటే పైకి తీసుకుపోయింది. మొత్తం చూస్తే లేవు నీళ్ళు, మేము తాగడానికి కూడా లేవు అక్కడ. ఎట్లా మరి ఆ నీళ్ళు తాగి చూడమంటే చూస్తే వాసన వచ్చినాయి. ఇట్లా అంటే తెప్పిస్తా, ఇప్పుడు వస్తుంది అది మోటార్ కాలేవా క్యాబ్ ఉంటుంది అది వస్తుంది అన్నది. బోర్ వస్తుంది అన్నది. అలా 4 వరకు బోర్ రాలేదు. మళ్ళీ నిన్న కూడా పోయిన బోరే రాలేదు. ఇవాళ కూడా బోర్ రావట్లే. మరి పిల్లల్ని పంపించు, 10వ తరగతి మా పిల్లలు మరి పంపించాలి. మరి ఎలాగ పంపించాలి? మాకు కాస్టల్ గడ్డకి ఎట్లా పంపించాలి? మీరు తీసుకొచ్చుకుంది ఎందుకు? ఇవన్నీ బాగా చేయాలనే తీసుకొచ్చుకుంటుంది. మళ్ళీ పిల్లగాళ్ళని పంపని మళ్ళీ టీచర్లు ఫోన్లు చేసి చెప్తున్నారు. నా పేరు సల్మ, మా పాప 8th క్లాస్ సమ్రీన్, మాది గార్ల. పాపకి హెల్త్ బాగాలేదని మేము అక్కడికి వెళ్ళాము అడగడానికి. పాపకి హెల్త్ బాగాలేదు, తీసుకెళ్తూ రండి మేడం ఫోన్ చేస్తే వెళ్ళి ఏంటి మేడం ఇలా అవుతుంది ఏంటి అనేసి అడిగితే వాటర్ లేవు, ఏం సప్లై లేకుండా ఇక్కడ తీసుకొచ్చారని అంటే నాకు ప్రెషర్ వస్తుంది ఇట్లా ఎమ్మెల్యేల నుంచి వాటర్ నుంచి అనేసి అన్నది. బయట వేదాతను వచ్చి వీడియోలు తీసుకుంటే ఎందుకు తీస్తున్నామన్నా అంటే మీ పిల్లలు ఇక్కడ ఉంటే మీ పిల్లల్ని ఏదో ఒకటి ఆగం చేస్తాను నేను, ఎలా ఉంటారో మీ పిల్లలు అనేసి అసలు మాట్లాడుతుంటే మేము గట్టిగా ఇది చేసినంతలోపే కేసు పెట్టేశారు మా 5 మెంబర్స్ మీద. అది ఎందుకు పెట్టారో, మా కేసులు దేనికి పెట్టారో మమ్మల్ని పరిష్కరించాలి. ప్లస్ మా పిల్లల గురించే మేము పోరాడుతున్నాం కాబట్టి అన్నేసి మార్చి ఎక్కడ డోర్నకల్లో ఎక్కడ వసతులు ఉంటే అక్కడ పెట్టాలి పిల్లలకి హాస్టల్. హసీనా వాళ్ళ పేరెంట్స్, నా పేరు ఎండి రజియా. మరి ఇంతకుముందు కొరివిలో ఉండేది, ఇప్పుడు డోర్నకల్కు మార్చడం వల్ల సరే ఎక్కడైతే మా పిల్లలు చదువుకుంటే చాలు అని చెప్పేసి అనుకున్నాం.
దోర్నకల్లో పరిస్థితులు బాగలేవు. మేము ఎలా అనుకున్నామంటే మైనార్టీలకు సంబంధించింది ఒక హాస్టల్ సపరేట్గా కడతారు, అలానే కట్టేది అనుకుని తీరే పిల్లలు తీసుకుపోయేసరికి అక్కడ గడ్డి ఉంది, వాటర్ లేవు, మళ్ళీ గొడ్ల కొట్టం ఉంది, కుడుతుంది, మళ్ళీ చుట్టూ కూడా పారు కూడా హైట్ తక్కువ ఉంది. ఒక గేట్ మ్యాన్ ఒకడు అక్కడ ఉంటే చుట్టూ ఎవరు వచ్చి తాగిపోయేది కూడా తెలుస్తలేదు. మా పిల్లలకు పూర్తి బాధ్యత లేదని చెప్పేసి పేరెంట్స్ అడగడం వల్ల 5గురి మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఇది రాజకీయం కాదు కదా. పేరెంట్స్ అంటే పిల్లల బాధ్యత, పిల్లలు ఏడవడం వల్ల తల్లిదండ్రులకు అడిగే బాధ్యత ఉంది కాబట్టి మా పిల్లల సమస్య ఏందని అడగడం వల్ల కేసులు పెడుతున్నారు. 6th క్లాసు హన్సిక. లాస్ట్ 2-3 months నుండి అధికారులు చేయవలసింది ఏంటంటే ఈ మందు ఫోన్ చేసి మాకు స్కూల్కి హాస్టల్ తీసుకురాని మీ పిల్లల్ని జాయిన్ చేసేయాలి మీ పిల్లల్ని అనేసి అన్నారు వాళ్ళు. మేమన్నాము అన్ని వసతులు ఉన్నాయి అనేసి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడితే అన్ని వసతులు ఉన్నాయి మీరు తీసుకొచ్చి చూడండి ఫస్ట్ అనేసి అన్నారు. తీసుకెళ్లేసరికి అక్కడ ఎలాంటి వసతులు అనేది లేవు. పిల్లలు చాలా భయపడుతున్నారు. అసలు ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మాతో ఆంటీ మా మమ్మీకి ఫోన్ చేస్తాము, మా డాడీకి ఫోన్ చేస్తాము, మాకు నైట్ పీడకలలు వస్తున్నాయి, పక్కన శ్మశాన గడ్డలు ఉన్నాయి, ఎవరో ఇందులో ప్రిన్సిపల్ సార్ లాస్ట్ 2 years చనిపోయిర్రంట. ఈ చనిపోయిన హాస్టల్లోనే తీసుకొచ్చి మమ్మల్ని పెట్టిరు. అంతేకాకుండా మళ్ళీ అధికారులు కూడా ఏం పట్టించుకుంటలేరు. మేము ఎవరికైనా చెప్పదామంటే కూడా మాకు ఎలాంటి ఫోన్ కన్ఫిడెంట్ లేదు. మా తల్లిదండ్రులకు దయచేసి ఇన్ఫామ్ చేయండి అనేసి పిల్లలందరూ ఒక్కసారికి బోర్మని ఏడ్చారు అక్కడికి మేము వెళ్ళగానే. అదే విషయాన్ని మేము ప్రిన్సిపల్ని అడిగితే ప్రిన్సిపల్ మేడం ఇక చేస్తున్న పనులు కంప్లీట్ అవుతున్నాయి అనేసి అన్నారు. ఇదే విషయం నేను అడిగిన ఏంటంటే మరి లాస్ట్ ఇయర్ మాకు చెప్పారు పేరెంట్స్ అందరికీ లాస్ట్ 2 months నుండి 3 months నుండి సమ్మర్ హాలిడేస్లు వచ్చినాయి. అధికారులు ఏం చేశారు, అధికారులు ఏం పట్టించుకున్నారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా సెంటర్లో మైనార్టీ గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులతోటి మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మైనార్టీ గురుకులాన్ని గత 2 సంవత్సరాల క్రితం కొరివిలో మరి కిరాయి తీసుకొని అన్ని వసతులతోటి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరంలో ఉద్దేశపూర్వకంగానే మరి ప్రిన్సిపాల్ కావచ్చు లేక ఆ లోపల టీచర్గా పనిచేసిన కొంతమంది ప్రిన్సిపాల్ తోటి కుమ్మక్కై రాజకీయ నాయకులతో కుమ్మక్కై మరి అక్కడ పడాబడిన బంగ్లా, ఆ బంగ్లా అది అంతకుముందు కాలేజీ ఉండేది. ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ అదే కాలేజీలో ఉరిపెట్టుకొని కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ కాలేజీలో గొడ్ల కోసం కొట్టం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ 500 మంది మైనార్టీ పిల్లల్ని మరి అందులో ఏర్పాటు చేసి కనీస వసతులు, మంచినీటి వసతి లేదు, బాత్రూమ్లు లేవు, లెట్రూమ్లు లేవు. మరి పక్కనే ఉండబడిన బ్రాండ్ షాపు ఉంది. ఆ బ్రాండ్ షాపులో ఆకతాయిలు తాగి ఆడపిల్లలు స్నానం చేస్తూ ఉంటే మరి గోడల మీకెళ్ళి తొంగి చూసిన సందర్భాలు కూడా మరి ఆడపిల్లలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంత దారుణంగా డోర్నకల్లో జరుగుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉండబడిన స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు మైనార్టీ పిల్లల్ని పట్టించుకోకపోతే స్వయంగా ఆ పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మరి వాళ్ళందరూ తల్లిదండ్రుల పేరెంట్స్లు అందరినీ పిలిపించుకొని మరి హాస్టల్ ముందు ధర్నా చేస్తే అక్రమంగా ఆ పిల్లల తల్లిదండ్రుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో పనిచేస్తున్న మరి ఒక టీచర్ భర్త మరి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మరి లోపలికి వెళ్ళి మీ అంతు చూస్తామని చెప్పేసి మీరు ఎట్లా హాస్టల్లో ఉండరని చెప్పేసి మరి తల్లిదండ్రుల ముందే వాళ్ళని బెదిరిస్తూ ఉంటే వాళ్ళు నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. తక్షణమే ఆ కేసులను విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ డోర్నకల్లో మంచి అన్ని వసతులతోటి హాస్టల్ కట్టినాక పిల్లల్ని తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు ఆ గొడ్ల కొట్టంలో మరి పడాబడిన కొట్టంలో మనిషి చచ్చిపోయిన కొట్టంలో ఎలాంటి వసతులు లేని కొట్టంలో మరి 500 మంది మైనార్టీ పిల్లలను మరి అక్కడ ఏర్పాటు చేయడం అంటే ఉద్దేశపూర్వకంగానే మరి ముస్లింల పట్ల ఎవరు సపోర్ట్ లేరని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. ముస్లింలు వాళ్ళ అమాయకులు వాళ్ళు గురికేసుకొని ఉంటారు, మాట్లాడరని చెప్పేసి మరి దారుణంగా వాళ్ళను అవమానపరిచే విధంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండబడిన ముస్లిం పెద్దలు కూడా దయచేసి ఆలోచన చేయండి. ఓకే, మీరు కమిటీగా ఉండండి, తర్వాత మసీదు కమిటీగా ఉండండి, కానీ అక్కడ వసతులు లేని మరి హాస్టల్లో ఏర్పాటు చేసి హాస్టల్ ఇక్కడే ఉండాలని చెప్పి ప్రెస్టేజ్ కోసం మాట్లాడితే మరి మన ఆడపిల్లల మరి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కాబట్టి మీరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి వనరులు ఉన్న ప్రాంతం దగ్గరికి, అది కొరి కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ఇంకా ఏ ప్రాంతం అయినా కావచ్చు, డోర్నకల్ నియోజకవర్గంలో ఎక్కడికైనా తీసుకుపోండి, కానీ అన్ని వసతులున్న హాస్టల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి మహాజన సోషలిస్ట్ పార్టీగా ఎంఆర్పిఎస్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వాటిని ఆ హాస్టల్ని కనుక మార్చకపోతే
దశల వారీగా ఆందోళన చేస్తాం, ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కానపల్లిలో ఆకుమాల నాగేంద్రబాబు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కానపల్లి ఎస్సీ కాలనీలో తన ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న నాగేంద్రబాబును గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఉదయం ఎంతసేపటికి కిందికి రాకపోవడంతో అతని భార్య పైకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో భర్త పక్కింటి పైభాగం నుంచి దుండగులు వెళ్లినప్పుడు పడిన రక్తపు మరకలు గమనించింది. హత్యకు గురైన నాగేంద్రబాబుది ప్రేమ వివాహం కాగా వారికి ఒక పాప నందన, బాబు నందన్ ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్స్ తో క్లూస్ టీం సేకరించి పనిలో ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియవలసి ఉంది. మా ఇంటి ఆయన నేను పొద్దున తీయడానికి లేపని పోయాలని చనిపోయి ఉన్నాడు. నేను జాతర పెట్టగానే మా ఆడబిడ్డ వాళ్ళందరూ వచ్చారు. 5 నెలల కిందట కొట్టాట జరిగింది. పనికాడు అతనితో తనకు ముందు మా భర్తను కొట్టినాడు, మళ్ళీ మా భర్త తనకు కొట్టినాడు. కుట్లు పడినాయి. తను కొట్టిన వాళ్ళన్నా వచ్చి మా ఇంటి ఆయన సంపుతా అని చెప్పినాడు. ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయడము, నేను కేసు పెడతాను అంటే మా ఇంటి ఆయన కేసు పెట్టుకోపో అని చెప్పినాడు. అంటే కేసు పెట్టుకో, నేను చంపుతా, నేను దెబ్బకు దెబ్బ తీసుకుంటా అని చెప్పినాడు. వచ్చినాడు 11 గంటలకు ఫోన్ వచ్చింది, బయటికి పోయినాడు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టమని నాకు చెప్పినాడు. 12:30కు వచ్చి పైన పనుకున్నాడు. సెల్లు కాంట్రాలే ఫోన్ చేస్తా అంటే లేదు. 11:30కు ఛార్జింగ్ పెట్టినాడు. ఫోన్ వచ్చింటే పోయినాడు. మళ్ళీ 12:30కు వచ్చి ఫోన్ ఛార్జింగ్ పెట్టి తీసుకొని ఎవరో సార్ 4 మాటలు ఫోన్ చేసినారు. నేను 3 సార్లు ఎత్తలే. మళ్ళీ ఈ టైంలో ఎవరు చేస్తారని ఒకసారి ఎత్తినా. నా గొంతుని 3 మాటలు కట్ చేసినారు సార్. 4 సార్లు నేను గట్టిగా ఎవరని అడిగితే సునీల్ ఉండాలంటే కాదు రాంగ్ నెంబర్ అని చెప్పి నేను కట్ చేసినా సార్. ఎంతమంది పిల్లలు? ఒక పాప, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు సార్. బాబుకు? పాపకు 2 ఏళ్ళు పడినాయి సార్. పాపకు 3 సంవత్సరాలు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ వద్ద సారథి సొసైటీ స్థలంలో ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి చెట్ల కొమ్మల మధ్య వేశారని స్థానికులు ఆరోపించారు. ఈ రెండు చోట్ల ప్రభుత్వ స్థానాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని వారు అన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఆ రెండు స్థలాలను పరిశీలించి మళ్లీ ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేయాలని, బోర్డులు తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాజకీయ నాయకులు కూడా కబ్జా చేసే వారికి అండగా ఉంటున్నారని, అధికారులు నాయకులకు భయపడి కబ్జాదారులపై చర్యలు తీసుకోలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలి. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత డిమాండ్. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడి. సమస్యలపై స్పందించకుంటే 17 నుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తాం. యాజమాన్యానికి ఎస్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుల హెచ్చరిక. ఇద్దరు కుమార్తెల కిడ్నాప్ కు తల్లి మరో ముగ్గురు యత్నం. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన కుప్పం పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.